తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన బేష్ మంచిగా పాలన ఉంది, చంద్రబాబుతో పూర్తి సమన్వయం ఉంది, అలాగే చంద్రబాబుతో కలిసి పనిచేయడం మంచి పరిణామం, రాష్ట్రంలో పరిపాలన అభివృద్ధిపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది అంటూ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు పాలనపై మోదీ ప్రశంసలకు కారణం ఏంటి సార్? చంద్రబాబు పాలనపై మోడీ విమర్శిస్తున్నారండి, ప్రశంసిస్తారు. అట్లా క్వశ్చన్ ఏమని చెప్పండి. చంద్రబాబు పాలన పైన నరేంద్ర మోడీ తిరుగుతాడా? సో దెర్ నో క్వశ్చన్ ఎట్ ఆల్ కదా. క్వశ్చన్ లేదానికి నా ఆన్సర్ ఏముంటుంది? దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పొలిటికల్ పాయింట్. ఇది ఇందులో ఆ చంద్రబాబు పాలన మోడీ ప్రశంసిస్తారు, మోడీ పాలన చంద్రబాబు ప్రశంసిస్తారు. ఎందుకంటే రెండు ఎన్డీఏ ప్రభుత్వాలే కదా, అందులో ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ప్రశంసిస్తారు. ఎప్పుడైనా ఒకవేళ భిన్నమైన అభిప్రాయాలు ఉంటే ఇంటర్నల్గా చెప్తారు తప్ప చంద్రబాబు నాయుడు పాలన పైన నరేంద్ర మోడీ నెగిటివ్గా ఎందుకు కామెంట్ చేస్తారు? ఆ క్వశ్చన్ ఉత్పన్నం కాదు. అందువల్ల కూటమి పాలన ప్రశంసించడం అనేది డిస్కషన్ పాయింటే కాదు. డిస్కషన్ పాయింట్ ఏంటి అంటే చంద్రబాబుతో కలిసి వెళ్ళడం ప్రయోజనకరంగా ఉంది అనేది ఒక కీలకమైన అబ్జర్వేషన్. అలాగే పార్టీ సమన్వయంతో పనిచేస్తోంది కూటమిలో అని, అంటే కూటమిలో ఉన్న సభ్య పార్టీల మధ్య సమన్వయం పట్ల మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే చాలా కాలం తెలుగుదేశం పార్టీతో కలవడానికి బీజేపీ వెనకాడింది, చివరకు ఎన్నికలకు ముందు కలిసింది. కలిసిన తర్వాత ఆ డిసిషన్ కరెక్టు, ఆ స్ట్రాటజీ కరెక్టు, బీజేపీతో తిరిగి కలవడము అనేది మోడీ మొదటి అబ్జర్వేషన్. అంతకుముందు బీజేపీ థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలి, చంద్రబాబు నాయుడుకు జగన్కు టీడీపీ వైసీపీ లేనా రాష్ట్రం, మేము మూడవ ఫోర్స్గా ఎమర్జ్ అవుతాం, ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి దెబ్బతిని ఆ స్పేస్లోకి మేము ఎంటర్ అవుతాం అని ఇదివరకు మాట్లాడేవాళ్ళు. సొంతగా అధికారంలోకి వస్తాము అని డైరెక్ట్గా అనగలిగే ధైర్యం లేకపోయినా మేము థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతాం అని చెప్తుండేవారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో జట్టు కట్టారు 2019 తర్వాత. కానీ ఫైనల్గా తెలుగుదేశంతో కలవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు టీడీపీలో కూడా చాలా తర్జన భర్జనలు జరిగాయి, బీజేపీలో కూడా చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఫైనల్గా బీజేపీ నిర్ణయం తీసుకుంది టీడీపీతో వెళ్ళాలని. ఇప్పుడు ఆ నిర్ణయం సరైన ఫలితాలు ఇచ్చింది అనేది మోడీ అబ్జర్వేషన్. అంటే ఒక రకంగా థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలి అనే తమ ప్రయత్నం సాధ్యం కాదని బీజేపీకి అర్థమైపోయింది. అందువల్ల బీజేపీ 2024 ఎలక్షన్స్కు ముందు ఆ స్కోప్ను ఎక్స్ప్లోర్ చేసింది. అంటే మేము పవన్ కళ్యాణ్తో కలిసి థర్డ్ ఫోర్స్గా నిలబడాలి అని ఒక ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కావలేదు అనేది 2024 ఎన్నికలకు ముందే రియలైజ్ అయ్యి టీడీపీతో కలిసింది. మీకు సిమిలర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో కనబడుతుంది. తమిళనాడులో కూడా అన్నామలై నాయకత్వంలో చాలా హడావుడి చేశారు, అసలు థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలనే ప్రయత్నం చేశారు, ఏడీఎంకేకు దూరం అయ్యారు, చిన్న చిన్న పార్టీలను కలుపుకున్నారు. ఫైనల్గా అర్థమైంది మనం మ్యాక్సిమం ఎన్డీఏకి 11% ఓటింగ్ వచ్చింది, అందులో బీజేపీకి 8% దాకా వచ్చినట్టుంది. సో బీజేపీకి అర్థమై ఇప్పుడు మళ్ళీ ఏడీఎంకేతో కలిసింది. అంటే బీజేపీ ప్రత్యేకత ఏంటంటే ఒక రిజిడ్ పొలిటికల్ లైన్ ఉండదు బీజేపీకి. సో డైనమిక్గా తమ పొలిటికల్ లైన్ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎలక్షన్లలో గెలవడము, పార్టీని బలోపేతం చేయడము అనే అంశం ఆధారంగా ఆ పార్టీ తన పొలిటికల్ లైన్ మార్చుకుంటుంది. అంటే చాలా రాజకీయ పార్టీలు, ఇప్పుడు కమ్యూనిస్టులు చూడండి, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలను కంట్రోల్ చేశారు, బీజేపీ వ్యతిరేక రాజకీయాలను కంట్రోల్ చేశారు, కమ్యూనిస్టులు బలపడే రాజకీయాలు చేయలే. కాంగ్రెస్ ఓడించడం అనేది ఒకనాడు, బీజేపీ ఓడించడం ఇంకొనాడు. వాళ్ళు బలపడడం అనే రాజకీయం లేదు బీజేపీ రాజకీయం. అందుకే మీరు కమ్యూనిస్టులు దేశంలో బలహీనపడుతూ వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయం చాలా కాలం చేశారు, కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల ఐక్యత అని, లాస్ట్గా బీజేపీకి బెనిఫిట్ అయింది. మళ్ళీ బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యత మొదలుపెట్టారు, మళ్ళీ కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది. కానీ కమ్యూనిస్టులు బలపడాలి అనే వ్యూహము ఎత్తుగడ కన్నా వాడిని ఓడించాలి వీడిని ఓడించాలి అనే ఎత్తుగడల వల్ల నష్టపోతూ వచ్చారు. బీజేపీ భిన్నంగా ఎందుకు బలపడుతూ వచ్చిందంటే ఎవరిని ఓడించడం కాదు, బీజేపీని గెలిపించేటువంటి రాజకీయ వ్యూహం.
సో బీజేపీ గెలిపించడానికి ఎవరితో కలిస్తే, ఎవరితో విడిపోతే, ఎవరితో ఎప్పుడు ఎలా ఉంటే తమకు బలం పెరుగుతుందో గుర్తించి డైనమిక్గా తన అలయన్సెస్ మార్చుకుంటూ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ బీజేపీ. అందుకే మీకు తెలుగుదేశం పార్టీతో అసలు ద్వారాలే మూసేస్తాయి, తలుపులే మూసేస్తాయి అని చెప్పిన వాళ్ళు మళ్ళీ తెలుగుదేశంతో కలిశారు. ఇది పొలిటికల్ ఆపర్చునిటీ, రాజకీయ అవకాశవాదం, సైద్ధాంతిక రాహిత్యము, ఇలాంటి పేర్లు విమర్శకులు చాలా పెట్టచ్చు. కానీ దట్ ఈస్ ద పొలిటికల్ ప్రాగ్మాటిజం. అంటే రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవాలి అంటే అల్టిమేట్గా రిజిడ్ పొలిటికల్ లైన్ పెట్టుకొని ఐడియాలజికల్ రిజిడిటీలో ఉండడం కన్నా తమ పార్టీ పెరగటానికి అనుసరించాల్సిన ఎత్తుగడలేంటి అనేది బీజేపీ ఆలోచిస్తుంది. అందుకే బీజేపీ ఎవరితో కలవాలి, ఎవరితో విడిపోవాలనే దాంట్లో ఈ రకమైన జాడ్యాలు పెట్టుకోరు, చాదస్తలు పెట్టుకోరు. అయ్యో నిన్నటి దాకా మనం కలిసి ఉన్నాం కదా, విడిపోతే ఎలా అని ఇప్పుడు అనుకోరు. అప్పుడు ఇంకా వాజ్పేయి టైంలో అలా ఉండేదేమో. కానీ ఇప్పుడు మోడీ టైంలో సింపుల్ కమాడిటీస్. సో నీకు నచ్చితే కొంటావు, నచ్చకపోతే కొనవు, నచ్చినంతకాలం వాడుతావు, నచ్చినప్పుడు పడేస్తావు. సో పొలిటికల్ అలైస్ను ఐడియాలజికల్ అలైస్ కాదు, సింప్లీ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ వాడుతావు. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ మోడీ లెడ్ బీజేపీ. ఆ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్లో నాకు ఉపయోగపడితే ఉపయోగించుకుంటాం, లేకపోతే లేదు. అందులో భాగంగానే మీకు తమిళనాడులో తన పార్టీ పెరగడం కొరకు ఒకసారి ఏడీఎంకేతో కలిశారు, మళ్ళీ విడిగా ఒక ప్రయత్నం చేశారు, సాధ్యం కాదనుకున్నారు, మళ్ళీ ఏడీఎంకేతో కలిశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తాము విడిగా ఉంటే బలపడతామని అనుకొని కొంతకాలం ప్రయత్నం చేశారు, అది సాధ్యం కాదని అర్థమైంది, మళ్ళీ టీడీపీతో కలిశారు. ఇప్పుడు టీడీపీ ఇక బలహీన పడుతుందనో లేదా టీడీపీలో లీడర్షిప్ ట్రాన్సిషన్ అప్పుడు తమకు ఆపర్చునిటీ వస్తుందని కూడా భావించారు. సో బీజేపీ ఎత్తుకలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఏడీఎంకే విషయంలో అదే జరిగింది. జయలలిత మరణానంతరం ఏడీఎంకే ఒక లీడర్షిప్ క్రైసిస్ ఎదుర్కొంటుంది. సో ఆ సమయంలో తమకు ఆపర్చునిటీ ఉంటుంది అని భావించి ఓపీఎస్తో ఇలాంటి పళనిస్వామితో ఇలా చాలా ప్రయత్నాలు చేసింది. అలాగే మీకు బీజు జనతాదళ్ ఇప్పటికీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నవీన్ పట్నాయక్ వృద్ధాప్యం వల్ల నవీన్ పట్నాయక్ ఇన్యాక్టివ్ అయ్యే రోజు ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది, అప్పుడు తమకు ఆపర్చునిటీ వస్తుంది అని ఎత్తుకెళ్ళేస్తుంది. అందుకే నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ పార్టీతో ఆ రకమైన మిగతా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. అయినా ఆఖరికి బిజు జనతాదళ్ ఓడించే ఒరిస్సాల అధికారంలోకి ఈ లోపలనే వచ్చేసారు. నవీన్ పట్నాయక్ ఉండగానే వచ్చారు, నవీన్ పార్టీ యాక్టివ్గా ఉండగానే. సో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఆశించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎనీహౌ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతారు, ఏది రీత్యా అంతకన్నా ఎక్కువ సాధ్యం కాదు కనుక అప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ లీడర్షిప్ ట్రాన్సిషన్ అనే క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు తమకు అవకాశం వస్తుంది. అందుకొరకు అప్పటికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో కలిసి ఉండడము, జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా సమాలోచనలు చేయడము, ఇవన్నీ దాంట్లో భాగం. ఆ సిచ్యువేషన్కు ప్రిపేర్ కాడు. బహుశా ఇప్పుడు అది కూడా బీజేపీకి అర్థమైంటుంది. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏమీ ఉండకపోవచ్చు, ఆ పార్టీ లీడర్షిప్ ట్రాన్సిషన్ కూడా ప్రిపేర్ అయింది అని. ఎందుకంటే ఇటీవల కాలంలో లోకేష్ పట్ల బీజేపీ చూపుతున్న ప్రత్యేక ఆకర్షణ అందుకు ఉదాహరణ. దే రియలైజ్ ఇట్. ఇక మనకు చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్కు లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో ఆ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో తాము ఎంటర్ కావచ్చు అని ఇదివరకు భావించారు. అందుకు పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి ఎంటర్ కావచ్చు అని. అందుకే పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తెలుగుదేశం పార్టీని అటాక్ చేయడం అనేది బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహం అని నేనే కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ కూడా తన విశ్లేషణలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళకి అర్థమైంది, టీడీపీని అంత తొందరగా డిస్టర్బ్ చేయలేము, టీడీపీ డిస్టర్బ్ అవుతుంది అని భ్రమల్లో ఉండకూడదు. అదే వైసీపీ టీడీపీల మధ్య పోలరైజేషన్ పోయి తమకు వచ్చే అవకాశం ఉంటుంది అనే నమ్మకం వరకు పోయింది. ఇప్పటికి కూడా 20% ఓటింగ్ ఉంటుంది, కానీ ఇమీడియట్ ఫ్యూచర్లో ఆ స్కోప్ లేదు. ఫ్యూచర్లో ఏమంటూ ఉండొచ్చు. ఇప్పటికైతే మనం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఉనికి ఉంటుంది తప్ప లేకపోతే కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోతాం అనే భావనకు బీజేపీ వచ్చింది. అందుకే మోడీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల ప్రయోజనమైంది, తెలుగుదేశంతో కూటమితో సమన్వయం అనే మాట అన్నాం. అందువల్ల దే హ్యావ్ అండర్స్టూడ్ దట్ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్, తెలుగుదేశం పార్టీ వైబ్రెంట్, తెలుగుదేశం పార్టీని అంత సులభంగా వీక్ కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి పెరిగితే కూడా
తమకు ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా ఒక బీజేపీ భావించింది. కానీ అది కూడా ఇప్పుడైతే కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూటమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి లేదు, తెలుగుదేశం పార్టీలో నాయకత్వ క్రైసిస్ లేదు, థర్డ్ పవన్ కళ్యాణ్ లాంటి మిత్రుడు విడిగా రావడానికి సిద్ధంగా లేరు, బీజేపీకి సొంతగా ఆ ఉనికి లేదు. మరి ఏం చేయాలి బీజేపీగా? ఈ 4 కారణాల రీత్యా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండడమే, తెలుగుదేశంతో కలిసి ఉండడమే తమకు శ్రీరామ రక్ష అని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మోడీ వ్యాఖ్యలు చూస్తుంది. అయితే ఇదే ఉంటుందా ఎప్పటికీ? నేను ఇంతమంది చెప్పాను, బీజేపీ రాజకీయ వ్యూహంలో రిజిడిటీ ఉండదు. డైనమిక్గా పొలిటికల్ సిచ్యువేషన్ వాళ్ళు అసెస్ చేస్తూ ఉంటారు. క్షేత్రస్థాయి నుంచి వారికి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆర్ఎస్ఎస్ఏ కాదు, సొంత పార్టీ కాదు, ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే మీకు ఆంధ్ర ఎంపీలతో, తెలంగాణ ఎంపీలతో మాట్లాడుతూ మోడీ అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలిగాడు? అలా డైవర్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా తమ పొలిటికల్ స్ట్రాటజీ మార్చుకుంటారు. అందుకే మీరు గమనించండి, బీజేపీ ఓడిపోయిన చోట మళ్ళీ గెలుస్తుంటుంది. 2024లో ఎలక్షన్స్లో మహారాష్ట్రలో దెబ్బతిన్నారు, హర్యానాలో దెబ్బతిన్నారు, కానీ 2 చోట్ల మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. అందువల్ల బీజేపీకి ఉండే డైనామిజం అది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైతే ఇప్పుడు బీజేపీ ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు పైన తీవ్రమైన అసంతృప్తి ఇప్పుడు లేదు. 2, పవన్ కళ్యాణ్ విడిగా రావటానికి సిద్ధంగా లేడు. 3, టీడీపీ వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్న పోలరైజ్డ్ పొలిటికల్ క్లైమేట్ ఇంత తొందరగా బీజేపీకి ఎత్తే అవకాశం ఉండదు. 4, బీజేపీకి స్థానిక నాయకత్వం కానీ ఉనికి కానీ లేదు. అన్నిటికీ మించి తెలుగుదేశం నాయకత్వ సంక్షోభం లేదు. చంద్రబాబు నాయుడు టు లోకేష్ స్మూత్ ట్రాన్సిషన్ జరుగుతోంది. అందువల్ల ఇప్పటికిప్పుడు మనకు ఏ అవకాశం లేదు. అసంతృప్తి ఉన్న అవకాశం ఉంటుంది, నాయకత్వ సంక్షోభం ఉన్న అవకాశం ఉంటుంది. సో లేదు, ఒక బలమైన మిత్రపక్షం కలిసి వస్తే అవకాశం ఉంటుంది. ఏది లేనప్పుడు ఏం చేయాలి మరి? అందువల్ల ఇప్పటికిప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉండడమే లాభం అనే నిర్ణయానికి మోడీ వచ్చినట్టుగా ఉంది. మీరు ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా ఉంది, ఆసక్తికరమైన పాయింట్. మీరు న్యూస్లో చదవండి. జగన్మోహన్ రెడ్డి విమర్శలకు సోషల్ మీడియాలో మీరు ధీటుగా ఎదుర్కోండి అని చెప్పారు. మరి జగన్ ఎప్పుడైనా మోడీని విమర్శిస్తే కదా ఎదుర్కోవడం. జగన్ మోడీని ఇంతవరకు ఒక్కరోజు పొరపాటున కూడా వైసీపీ మోడీని ఏమంటలేదు, బీజేపీని ఏమంటలేదు. మరి ఎదుర్కోమని ఎందుకు చెప్తున్నాడు మోడీ? ఇదో క్వశ్చన్ కదా. సో బీజేపీని వైసీపీ ఏమీ అనడం లేదు. అననప్పుడు మోడీ ఏం చెప్తున్నాడు? సోషల్ మీడియాలో మీరు జగన్ ఎదుర్కోండి అంటున్నారు. జగన్ విమర్శ చేయకపోతే దేన్ని ఎదుర్కొంటారు? జగన్ ఏమన్నా స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీని విమర్శించాడా? మీకు ఏ విషయంలో రూపాయి పతనం అవుతుంది, జగన్ ఏమైనా మోడీని విమర్శించాడా? ఇండిగో సంక్షోభం వచ్చింది, జగన్ ఏమైనా మోడీని విమర్శించాడా? సాక్షి మీడియాలో రామ్మోహన్ నాయుడు కదా టార్గెట్ చేసింది, పొరపాటున కూడా ఒక మాట ఏమనలే కదా. మీరు ఏ అంశంలో జగన్ బీజేపీని విమర్శించాడు, మోడీని విమర్శించాడు? మరి ఆన్సర్ ఇవ్వమని మోడీ ఎందుకు అంటున్నాడు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, బీజేపీని మోడీని విమర్శిస్తున్నాను కాదు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విమర్శిస్తే అంటీ పట్టున్నట్టు బీజేపీ నాయకులు ఉంటున్నారు. మీరు ఎక్కడన్నా మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడును అటాక్ చేస్తున్నాడు, టీడీపీని అటాక్ చేస్తున్నాడు. ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు సపోర్ట్గా వస్తున్నారా? మీరు గమనించండి, ఎక్కడ రావడం లేదు. అసలు జగన్ మీద బీజేపీ వాళ్ళు విమర్శలు చేయడం లేదు. వాళ్ళు ఏమైనా విమర్శలు చేస్తే ఇంతవరకు మీరు చూడండి, ఏ బీజేపీ నాయకుడు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ఉదాహరణ చెప్పండి నాకు. ఎక్కడా ఉండదు. ఈవెన్ మోడీయే చేయడు, వీళ్ళు అసలే చేయరు రాష్ట్ర నాయకత్వం. మోడీ చెప్పింది ఏంటంటే, మేము చేయకపోవడం వేరు, అది మా జాతీయ నాయకత్వ వ్యూహం ఉంటుంది. మేము అవసరమైతే జగన్తో కావాల్సిన రాజకీయ వ్యూహాలు నడుపుకుంటాం, మీరెందుకు ఊరుకుంటున్నారు? మాది వేరు, మీరు వేరు, మీరైతే జగన్ అటాక్ చేయండి అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడును విమర్శించినా మీరు అటాక్ చేయండి అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేతలకు మోడీ ఇస్తున్న సలహా. జాతీయ నాయకత్వమేమో ఆప్షన్స్ పెట్టుకొని 2 ఛానల్స్ ఓపెన్ పెట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు ఛానల్ ఉంటుంది, జగన్ ఛానల్ ఉంటుంది. రాష్ట్ర నాయకత్వానికి అది అవసరం లేదు. రాష్ట్ర నాయకత్వం ఏకంగా మీరు తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కనుక జగన్కు వ్యతిరేకంగా మీరు అటాక్ చేయండి, జగన్ చంద్రబాబు నాయుడు అన్నా కూడా మీరు ఊకోకండి అని చెప్పడం. అంటే జాతీయ నాయకత్వ ఛానల్ డిప్లొమసీ వేరుంటుంది, రాష్ట్ర నాయకత్వం ఫీల్డ్లో చేసే పని వేరుంటుంది అని మోడీ చెప్తున్నాడు.
ఇంత వ్యూహాత్మకంగా చెప్తున్నాడు చూడండి. ఇప్పటిదాకా బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం చంద్రబాబు నాయుడు విమర్శిస్తే మాకేం సంబంధం అని ఊరుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోడీ సలహా మేరకు బహుశా రేపో మాపో నుంచి మొదలు కావచ్చు, జగన్ చంద్రబాబును విమర్శించినా కూడా బీజేపీ మద్దతుగా రావచ్చు. సో మీకు బీజేపీ కూడా జగన్ అటాక్ చేయొచ్చు. సో అది చెయ్యకపోతే మీరు పెరగరు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మనం తెలుగుదేశంతో ఉన్నప్పుడు తెలుగుదేశంతో ఉన్నట్టే ఉండాలి. వెన్ యూఆర్ ఇన్ జర్మనీ యూ ఆర్ లైక్ ఏ జర్మన్, యూ షుడ్ బి లైక్ ఏ జర్మన్. మీరు తెలుగుదేశంతో ఉంటారు, చంద్రబాబు నాయుడుతో లాభపడతారు, కానీ చంద్రబాబు నాయుడును జగన్ అటాక్ చేస్తే మీరు కామ్ ఉంటారు. ఇది ఎట్లా మీరు ఫీల్డ్లో పెరుగుతారు అనేది. అంటే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఏమనుకున్నదంటే మోడీ జగన్ ఏమన్నాడు కదా, మనం అంటే ఏమన్నా కోపానికి వస్తుందేమో అని. మోడీ చెప్తున్నది అంటే నేనేమన్నానయ్యా, నా అవసరం వేరే ఉంటుంది, రేపు అవసరం వస్తే జగన్ కూడా కలుపుకుంటాను. మనం కలుపుకోలేదా? మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు అవసరం లేకపోయినా వైసీపీతో రాజ్నాథ్ సింగ్ జగన్తో మాట్లాడలేదా? మా అవసరాలు వేరు, మీ అవసరాలు వేరు. మీరు ఫీల్డ్ మీద ఉన్నారు, మీ పొలిటికల్ ఎనిమీ జగన్, మీరు అటాక్ చేయండి. మాకు పొలిటికల్ ఎనిమీ జగన్ కాదు, మీకు పొలిటికల్ ఎనిమీ జగన్. మాకేమున్నది, పార్లమెంట్లో అన్నిటికీ సహకరిస్తున్నాడు, మాకెందుకు అభ్యంతరం ఆయనతోని అని చెప్తున్నాడు మోడీ. సో అందువల్ల ఆ వార్త చూస్తే మనకు మోడీ చెప్పిన మాటలు చూస్తే ఎన్ని వ్యూహాత్మక అంశాలు ఉన్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అందువల్ల ప్రశ్న, అందుకే నేను మొదట్లో మీరు అడిగిన ప్రశ్న కాకుండా నేను ఇంకో అంశం చెప్పడం, పొలిటికల్ అంశం చెప్పడానికి కారణం అది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశంసించడంలో ప్రత్యేకత ఉన్నది. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు ఎందుకు మోడీ ఎందుకు విమర్శిస్తాడు?